ప్రదీప్, ఇక అప్పుల విషయంలో ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరొక మాట. అంటే ముఖ్యమంత్రికి మంత్రుల మధ్యలో ఒక విషయ అవగాహన పరిజ్ఞానం అనేది సమన్వయం లేదని చాలా కొట్టొచ్చినట్టుగా కనపడింది. దాంతోపాటుగా ఒక ఇంట్రెస్టింగ్ సన్నివేశం కూడా అసెంబ్లీలో కనిపించింది. మాజీ మంత్రి హరీష్ రావు నేరుగా అక్కడికి వెళ్ళి బట్టి విక్రమార్కకి ఎక్స్ప్లెయిన్ చేశారు కాగ్ రిపోర్ట్ల విషయంలో, డేటాకు సంబంధించి. తర్వాత మంత్రి శ్రీధర్ బాబు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి, దగ్గరుండి చెప్పినటువంటి పరిస్థితి. ప్రదీప్, మొత్తానికైతే ట్రెజరీ బెంచ్ లో సమన్వయం లేదనేది స్పష్టంగా కనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే కేటీఆర్ ఒక మాట మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే బిల్లుల విషయంలో 30% కమిషన్ అంటున్నారు, సెక్రటరియట్ లో కాంట్రాక్టర్లు 20% కమిషన్లు అంటూ ధర్నాలు చేశారన్నటువంటి మాటకు సంబంధించి ఇతర మంత్రులు ఎవరు బట్టి విక్రమార్కకు సపోర్ట్ గా రాలేదు. బట్టి విక్రమార్కే స్వయంగా లేచి వివరణించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది ప్రధానంగా కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఆ బిల్లుల విషయంలో వాళ్ళంతా కొంత అసంతృప్తితో ఉన్న నేపథ్యంలోనే వారంతా ఎవరు ముందుకు రాలేదు, ముందు పడలేదన్నటువంటిది ఒకటైతే. రెండోది సబ్జెక్ట్ విషయంలో కూడా అప్పుల విషయం కాగు ఒకటి చెప్పింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకటి చెప్పారు, మరోవైపు బట్టి విక్రమార్క మరొక విధంగా చెప్పారు. మొత్తానికైతే విషయానికి సంబంధించి సబ్జెక్టు విషయంలో ఎవరికి వారు తోచిన విధంగానైతే మాట్లాడి వాళ్ళ యొక్క డొల్లతనాన్ని అయితే బయట పెట్టుకున్నారనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. రెండోది, గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు కాగు రిపోర్టుకు సంబంధించి అటు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కతో చర్చించారు. మరోవైపు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కూడా చర్చించారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి విషయాలను ఆయన అనుభవంతో వీళ్ళతో షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఒక ఆసక్తికర సన్నివేశంగానే చెప్పొచ్చు. స్వయంగా ఆయన తన స్పీచ్ లో కూడా చెప్పారు. ఈ విషయాన్ని నేనైతే నేరుగా వెళ్లి వాళ్ళకు కలిసి చెప్పానని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఓవరాల్ గానైతే అటు ఇచ్చినటువంటి హామీల అమలులో విపక్షాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోలేకపోయింది. కేవలం అయితే రాజకీయ విమర్శలు, బూత్ మాటలతో డైవర్షన్ పాలిటిక్స్ అయితే అసెంబ్లీకి వేదికగా కూడా ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది. మున్ముందు జరిగేటువంటి సెషన్స్ లోనైనా అన్ని రకాలుగా ఒక కోఆర్డినేషన్ తో ముందుకు పోయి ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్నటువంటి చర్చ కాంగ్రెస్ లో నడుస్తా ఉంది.